అబ్బాయి గారు నమస్తే, మీ పేరు? నమస్తే. ఓయి నారాయణ. నారాయణ గారు ఏం చేస్తున్నారు? వ్యవసాయం. మరి ఎలా ఉంది వ్యవసాయం? అది ఈ వ్యవసాయంలో నీళ్లు లేక, వర్షపాతం లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి చంద్రబాబు పాలన గురించి, చంద్రబాబునే లేకుంటే ఈరోజు ప్రజలందరూ అదోపాలు అయిపోయిండే వాళ్ళు. మన రాష్ట్రం వచ్చేసి విభజించిన తర్వాత విభజించిన దాంట్లో చట్టబద్ధంగా పెట్టిన దాంట్లో కొన్ని మనకి పోలవరం ప్రాజెక్టు కానీ, ప్రత్యేక హోదా కానీ, రాజధాని కానీ, ప్రత్యేక హోదా కానీ, ఉక్కు పరిశ్రమ కానీ, రైల్వే జోన్ కానీ ఇవన్నీ చట్టబద్ధంగా పెట్టారు. పెట్టిన దాంట్లో మోడీ గారు ఏం చేసినారు? మనం మోసం చేసినారు ప్రజల్ని. చంద్రబాబు మీద కసి కట్టుకున్నాడు, ఏం చేసుకున్నాడు తెలియదు. కానీ మోడీ మన పైన కసి కట్టుకొని జగన్తో జోడీ అయ్యి కేసీఆర్ గారితో ఇది చేసుకొని మనలందరినీ, ప్రజలందరినీ, మన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల ప్రజల్ని మోసం చేసేదానికి కట్టుకొని ఉన్నాడు. ఈరోజు ప్రజలకి ఏమాత్రం కొంచెం ఇది చేసినా ప్రజలందరి పరిస్థితి చాలా హీనంగా ఉంటుంది. దాని గురించి ఈరోజు చంద్రబాబు పాలన గురించి అనపదారి. కాబట్టి ఆయన గురించి ఆయనకి మనం చేస్తే మనకు అందరికీ బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఇటు మోదీ గారు కానీ, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వాళ్ళ రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి కుట్రలు చేస్తున్నారు అని అంటున్నారు. మరి వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి నష్టం లేదంటారా? నష్టం అంటూ ప్రజల్లో ఉంది. అది ప్రజలు మాలాంటి వాళ్ళందరూ కలిసి ప్రజలకు మనకు అన్యాయం జరుగుతుంది, చంద్రబాబు కాదు అన్యాయం జరుగుతుండేది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దాన్ని అర్థం చేసుకొని ఏకపక్షంగా చంద్రబాబుని గెలిపిస్తే ఆయన అనపదారి కాబట్టి అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో మా అభిప్రాయం అయితే చంద్రబాబుని గెలిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఈ ప్రభుత్వంలో వచ్చిన ఈ ఎస్సీ ఎస్టీ లోన్ల విషయాన్ని కానీ, కార్పొరేషన్ లోన్లు ఇవన్నీ ఎంతవరకు అర్హులైన వారికి అందే? మీకేమైనా అందాయా? మా ఎస్టీలు, నేను ఎస్టీని, ఎస్టీలకి అందరికీ కూడా బడ్జెట్ని బట్టి కొంతమందికి పూర్తి అర్హులకు మాత్రం అందాయి. ఎస్టీలకి అందాయి, ఎస్సీలకి అందాయి, బీసీలకి అందాయి. ఈరోజు పయావుల కేశ ఆయన డెవలప్మెంట్ దానివల్ల ఆంధ్ర నివారణ వల్ల వాటర్ అంతో ఎంతో కష్టపడి శ్రమపడి చెరువులకు నీళ్ళు ఇచ్చాడు. ఈరోజు డ్రిప్కి 5,000 ఎకరాలకి డ్రిప్ కోసం రోజు వర్కులు జరుగుతున్నాయి. ఇక్కడ మా పొలాలు ఉన్నాయి, మా పొలాల్లో వర్కులు జరుగుతున్నాయి. ఆయన చేస్తాడని ధైర్యం అయితే మాకు ఉంది. కాబట్టి దాదాపు 20,000 మెజారిటీతో ఆయన గెలిపిస్తే ఆయన అభివృద్ధి చేస్తాడు. రాష్ట్ర లెవెల్లో పెద్ద నాయకుడు కాబట్టి ఆయన చేస్తాడనే అభిప్రాయం మాకు. బాబా మీ పేరండి? నా పేరు గోవింద్. గోవింద్ గారు ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం. ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? తెలుగుదేశం పనితీరు ఎలా ఉంది? తెలుగుదేశం పనితీరు బాగుంది. ఎందుకంటే ఆడాడన్ని పనులు చేసినారు. కాకపోతే ముఖ్యంగా రైతులకు వచ్చేసి నీళ్ళ వసతి బాగా కల్పించినారు. ఈ పొద్దు కాబట్టి రేపు సంవత్సరం అయినా కానీ నీళ్ళు సంపూర్ణంగా మాకు వస్తాయని గ్యారంటీ ఉంది. పనులు చేస్తున్నారు. పైప్ లైన్ తెచ్చినారు, అక్కడక్కడ చెరువులు నింపినారు, డ్యాములు నింపినారు, మళ్ళీ ఎత్తిపోతు పథకం పెట్టినారు. కాబట్టి మన రాయలసీమకి నీళ్ళు ఖచ్చితంగా వచ్చే తీరుతాయి. మన బతుకులు బాగుపడతాయి. సస్యశ్యామల ఖచ్చితంగా అవుతుంది. దానికోసము మేము ఇది చేస్తున్నాం. ఇప్పుడంటే లేవు నీళ్ళు. 15 సంవత్సరాల నుంచి మాకు ఎట్లాంటి వర్షాలు లేక బావులు ఎండిపోయి, బోర్లు ఎండిపోయి చాలా అవస్థ పడినాం. అవస్థ అంటే ఇంత చెప్పుకుంటే అవస్థ కాదు, అది చాలా అవస్థ పడినాము. కాకపోతే ఇప్పుడన్నా మంచి దినాలు వస్తుంటాయి, బాగుపడతామని ఆశ దండిగా ఉంది మాకు. రైతు రుణమాఫీ అనేది ఏమన్నా పడిందా మీకు? రైతు రుణమాఫీ అంటే రైతు రుణమాఫీ అప్పుడు చంద్రబాబు చేసింటే ఫస్ట్ని మాకు 50,000 లోపలే ఉండే. 50,000 లోపల ఒకేసారే పోయింది మాది. మేము ₹1,00,000 కానీ 55, 56 అట్లంతా ఏం లేదు. మేము ₹1,00,000 లోపల అన్ని మాఫీ అంటే ఒకటేసారి ₹1,00,000 మాఫీ పోయింది మాకు. రుణమాఫీ మాత్రం ఎన్ని మొత్తం పోయేసి నా పొద్దే పోయింది. మరి ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం కింద 15,000 ఇస్తున్నారు కదా, 10,000 15,000 అవి ₹1,000 ఏమైనా పడినాయా మీకు? ₹1,000 ఏమో పడినాయి సార్. నిన్న తీసుకొచ్చుకున్నాము. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటున్నాను? తప్పకుండా గెలుస్తారు చంద్రబాబు. ఎందుకనే కాదు, ఇప్పుడు పనులు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ పొద్దుగా అంటే రేపు సంవత్సరం మాకు నీళ్ళు సంపూర్ణంగా వస్తాయి, మా బతులు బాగుపడతాయి అని చెప్పని చాలా ఆశగా ఉంది. కానీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అది రాకుండా డోకానే లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏదేమైనా అధికారంలోకి రానివ్వకూడదని చెప్పి అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మోదీ గారు కానీ వీళ్ళ ముగ్గురు కలిసి రహస్యంగా పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి కుట్రలు పన్నుతున్నారని చెప్పి అని అంటున్నారు. మరి వీళ్ళ ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా నష్టం ఉందంటారా?
చంద్రబాబు ఎలాంటి నష్టం లేదు. కాకపోతే ప్రతి రైతు కోరుకుండేది అంటే ప్రతి రైతు ఇప్పుడు మన రాయలసీమలో ఉండేది ఎక్కువ రైతు భాగమే ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి రైతు కోరుకుండేది నీళ్ళ వసతి ఇచ్చినోనికి బ్రహ్మాండంగా సహాయం చేసినట్లే. ప్రతి ఒక్క రైతు అది మనసులో పెట్టుకొని ఇది ఇచ్చేయాలి. కానీ లేకుండా పోతే ఇది చాలా అన్యాయం. వేయకోకుండా పోయిన వాళ్ళకి చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు చంద్రబాబుకి. ఎందుకంటే ప్రతి రైతుకి సహాయం చేసినోడు ఎవరు? చంద్రబాబు. నీళ్ళు తెచ్చి మంచి చెడ్డ అన్ని పైపులను ఇది చేసి చెరువుల నుంచి అన్ని చాలా పనులు చేసినాడు. కాబట్టి చంద్రబాబుకే వేయాలి. ప్రతి రైతు చంద్రబాబుకి వేయాలి. మీ నియోజకవర్గం ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎలా ఉంటుంది? మా నియోజకవర్గంలో ఫుల్ మెజారిటీతో వస్తారు. ఎవరు? కేసూరు సార్. ఖచ్చితంగా మెజారిటీ రాకోకుండా ఏం లేదు, అతిక భారీ మెజారిటీతో వస్తారు. ఎందుకంటే మాకు అట్లా ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా మెజారిటీతో వస్తారు కేసూరు అన్న గారు.